కర్నూలు జిల్లాలో రెడ్ బుక్ అరాచకం కొనసాగుతోంది. వైఎస్ఆర్సీపీ నాయకులను టార్గెట్ చేసుకుని టీడీపీ నేతల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేస్తున్నారు కర్నూలు పోలీసులు. ఈ నెల 14వ తేదీన వైఎస్ఆర్సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి తనపై విమర్శలు చేశారని 3 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు మంత్రి టీజీ భరత్. ఓ ఫార్మా కంపెనీ వద్ద మంత్రి భరత్ 45 కోట్ల రూపాయలు వసూలు చేశారని బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి ఆరోపించారు. దాంతో ఆయనపై అక్రమ కేసు బనాయించారు. మంత్రి టీజీ భరత్ ఆదేశాలతోనే బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిపై 3 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. కర్నూలు జిల్లాలో రెడ్ బుక్ అరాచకం కొనసాగుతోంది. వైఎస్ఆర్సీపీ నాయకులను టార్గెట్ చేసుకుని టీడీపీ నేతల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేస్తున్నారు కర్నూలు పోలీసులు. ఈ నెల 14వ తేదీన వైఎస్ఆర్సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి తనపై విమర్శలు చేశారని 3 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు మంత్రి టీజీ భరత్. ఓ ఫార్మా కంపెనీ వద్ద మంత్రి భరత్ 45 కోట్ల రూపాయలు వసూలు చేశారని బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి ఆరోపించారు. దాంతో ఆయనపై అక్రమ కేసు బనాయించారు. మంత్రి టీజీ భరత్ ఆదేశాలతోనే బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిపై 3 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.